హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే కందిపప్పు మునగాకు తోటి కర్రీ చేస్తున్నాను. పొడి పొడిగా చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. దానికి పెద్ద కొలతలేం అక్కర్లేదండి. మామూలుగా మనం పప్పు ఆకుకూర ఎలా అయితే వండుకుంటామో అలాగే. నాకు వెయిట్‌లెస్ వీడియో చేయడానికి అసలు కుదరలేదు. నిన్న బయటికి వెళ్ళాను. అందువల్ల అసలు ఇంట్లో ఫుడ్ తినడానికి నాకు అవ్వలేదు. దానివల్ల కొద్దిగా వెయిట్ కూడా పెరిగాను. మళ్ళీ రేపటి నుంచి పోస్ట్ చేస్తానండి. ఏంటి మనిషి కనపడకుండా వెయిట్ మాత్రమే చూపిస్తున్నారు అని అనుకోవచ్చు ఎవరైనా. అంటే ఇంట్లో కూడా చెప్పుకొని కనపడదాం అనుకుంటున్నాను. ఈ బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా వస్తాయి కదండి. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. ఇంకా అవన్నీ ఫేస్ చేయటం అంటే ధైర్యం ఉంటేనే మళ్ళీ రావాలి అన్నట్టుగా అంటారు. ధైర్యం అని కాదు, అవి ఇబ్బందికరంగా ఉంటాయి. దానివల్ల కనపడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. 5.3 ఉంటాను నేను హైటు. దానికి బట్టి 70 కేజీలు అంటే ఇంకా నేను ఎట్లా ఉంటానన్నది ఐడియా ఉంటుంది చాలామందికి. చాలామంది బయట డబ్బులు పెట్టి మోసపోతున్నారు. అలా కాకుండా మన చేతులతో మనం ఫ్రెష్గా వండుకొని తిని చాలా ఈజీగా వెయిట్ తగ్గచ్చు. నేను ఇంతకుముందు కూడా ఒక 6 ఇయర్స్ బ్యాక్ 10 కేజీస్ తగ్గాను. మళ్ళీ మా చిన్న బాబు డెలివరీ అయిన తర్వాత వచ్చింది. నేను దాన్ని ఎమ్మటనే పట్టించుకుంటే బాగుండేది. పట్టించుకోకుండా కొద్దిగా అశ్రద్ధ చేశాను. ఇంక ఇప్పుడైతే కొంచెం మెట్లు ఎక్కుతుంటే ఆయాసంగా అనిపిస్తుంది. నేను ఉండాల్సిన దానికంటే ఒక 15 కేజీస్ దాకా ఎక్స్ట్రా ఉండొచ్చు. కనీసం ఒక 10 కేజీస్ అయినా తగ్గాలి అని అనుకుంటున్నాను. ఈ బయటికి వెళ్ళడం వల్ల ఇంటి ఫుడ్ తినకుండా వాటర్ తాగటం ఇబ్బంది అవటం వల్ల నెక్స్ట్ డేకి వెయిట్ వస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం అంటే అది కష్టమే కదా. కాకపోతే కొంచెం తగ్గించాలి. నాకు రీసెంట్గానే మా మదరు ఫాదర్ ఇద్దరు చనిపోయారు. నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు మా అన్నయ్య చనిపోయారు. ఇంకా నేను ఎంతో ఇష్టపడే మా మరిది గారు కరోనా టైంలో చనిపోయారు. మా ఆయన గారు తర్వాత అయినా ఇంకా నాకు నిజాయితీగా ఉండేవాళ్ళు, నిజాయితీగా కామెంట్ పెట్టేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు అలా కామెంట్ పెడితే చదివి ఆనందంగా ఉండాలని అలా ఏవో పిచ్చి కోరికలు. అలా చాలామంది యూట్యూబర్స్ మంచి కామెంట్స్తో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. నాకు కూడా ఇట్లా మొహం చూసి నటించే వాళ్ళకంటే మన గురించి ఏమీ తెలియకపోయినా సరే ప్రేమ చూపిస్తున్నారు చూసారండి, అలాంటి వాళ్ళు కావాలని అనిపిస్తుంది. నేనేమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఇది మునగాకు కందిపప్పు ఫ్రై చాలా బాగుంటుంది. పోషకాలు ఏం పోకుండా ఆకు ఉడకబెట్టి వంచేసి అట్లా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసి ఆకును కొంచెం మగ్గబెట్టి పప్పు కొంచెం మంచిగా, పప్పు కూడా మనకి 1కి 2.5 నీళ్ళు వేస్తే నీళ్ళు తీసే పని ఉండదు. అవి పప్పుకే ఉండిపోతాయి ఎగిరిపోయి. ఆ ఆకు తీసి ఇందులో వేసుకుంటే పప్పులోంచి కానీ ఆకులోంచి కానీ మనం వాటర్ తీయం కాబట్టి ఎక్కడ పోషకాలు మిస్ అయ్యే ఛాన్సే లేవు. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది, సైడ్ డిష్గా అయినా బాగుంటుంది. అసలు మనకి ఎక్కడ కూడా మునగాకు వాసన కానీ మునగాకన్నా ఫీలింగ్ కానీ ఉండదు. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. వెయిట్ లాస్ వీడియోస్ అయితే ఇక రేపటి నుంచి వస్తాయి.